సాయి హా? ఆ. సార్ నా వైఫ్ కనిపించడం లేదు సార్. కనిపించడం లేదంటే? హోటల్ దగ్గరికి టిఫిన్ చేద్దామని అక్కడికి వెళ్ళాను సార్. వాటర్ బాటిల్ తీసుకొచ్చే లోపు తను అక్కడ లేదు సార్. నువ్వు వాటర్కి వెళ్ళొచ్చేసరికి నీ వైఫ్ అక్కడ లేదు సార్. మీ ఇద్దరికి ఆ టైంలో ఆర్గ్యుమెంట్ ఏమన్నా అయిందా? లేదు సార్. మరి మీ ఇద్దరికి అంతకుముందు గొడవలు ఏమైనా ఉన్నాయా? లేదు సార్. మేమిద్దరం చాలా బాగుంటాం సార్. ఇప్పటి వరకు మాకు ఎప్పుడు ఏ చిన్న గొడవ కూడా లేదు. మీ ఇద్దరికి చిన్న గొడవ కూడా లేదు, కానీ మీ వైఫ్ మీకు చెప్పకుండా వెళ్ళిపోయింది. మీ వైఫ్కి కాల్ చేశారా? లేదు సార్. తన మొబైల్లో నెట్వర్క్ ఇష్యూ ఉంది, అందుకే కాల్ చేయలేకపోయాను. నువ్వు చెప్పేది నమ్మేటట్టు లేదయ్యా. నేను చెప్పేది నిజం సార్. సరే, మిస్సింగ్ స్టేట్మెంట్ ఇచ్చేళ్ళు. కానిస్టేబుల్ సార్. ఇతని దగ్గర మిస్సింగ్ స్టేట్మెంట్ తీసుకొని పంపించేసాయి. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, అతను స్టేట్మెంట్ రాసి ఇచ్చాడు సార్. అతను చూస్తే తేడా కొడుతుందా నాకు? ఇన్ఫర్మేషన్ లాగు. ఓకే సార్. సాయి, నిన్ను చూస్తే అమాయకుల్లా ఉన్నావు సార్. మా ఎస్ఐ గారేమో నీ మీద డౌట్ పడుతున్నారు. నేను చెప్పేది నిజం సార్. ఓకే, అసలు ఏం జరిగింది ఏంటి నాకు చెప్పు, నేను మాట్లాడతాను. తాగుతావా? నాకు అలవాట్లేదు సార్. ఏంటయ్యా, ఇది కూడా అలవాట్లేదా? లేదు సార్. నాకు స్మెల్ కూడా పడదు సార్. స్మెల్ కూడా పడదా? అవును సార్. భలేవాడు అయ్యా. అసలు ఏం జరిగింది సాయి? ఎవరు రావాలండి? రావాలి. కూకట్పల్లి, కూకట్పల్లి. ఏంటలా ఉన్నావు? ఏమీ లేదు. ఒక 2 డేస్లో వచ్చేస్తా, ఓకేనా? 2 డేస్ కాదు కానీ 1 డేలో రావడం కుదరదా? నేను వెళ్ళేది మా అన్నయ్య ఇంటికి, జైలుకేం కాదు. కావాలంటే నువ్వు కూడా రావచ్చు. అమ్మో వద్దులే, అసలే మీ అన్నయ్యకి నేను నచ్చను. మా అన్నయ్యకి నువ్వు నచ్చవా, నీకే మా అన్నయ్య నచ్చడా? సరే, నాకు ఆకలిస్తుంది. ఏంటి? ఏం తింటావు? నాకు ఆకలిగా లేదు సాయి, నువ్వే తిను. అసలే నువ్వు మీ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు, తిను. హలో, మా అన్నయ్య వాళ్ళ ఇంట్లో నాకు ఫుడ్ బాగానే పెడతారు. నువ్వు అంత వెటకారం చేయనవసరం లేదు. వెటకారం అంటే వెటకారం? అసలు నా బాధ నీకేమర్థమవుతుంది? సాయి గారికి నా మీద ప్రేమ ఎక్కువైనట్టుంది. ఎక్కువవుతుందండి, ఎక్కువవుతుంది. నువ్వంటే అంత ఇష్టం మరి. ఇడ్లీ. ఏంటి? నాకు ఇడ్లీ కావాలి. తమ్ముడు, ఇక్కడ ఒక అమ్మాయి కూర్చుంది, చూసావా? చూడలేదన్నా. అన్నా, ఇక్కడ ఒక అమ్మాయి కూర్చుందే, చూసారా? లేదు, చూడలేదు. అన్నా, నాతో పాటు ఇక్కడ ఒక అమ్మాయి ఉండాలి, చూసారా? చూడలేదు.
ఓకే. వాడు చెప్తుంది నిజం సార్. వాడి మాటల్లో నిజాయితీ కనిపిస్తుంది. వాడి మాటల్లో నిజాయితీ కనబడుతుందా? మరి నా మాటల్లో ఏం కనబడుతుందో చెప్పు. మీ మాటల్లో వాడి మీద అనుమానమే కనిపిస్తుంది సార్. కరెక్ట్గా చెప్పావా నాని? వాడు అడ్రస్ ఇచ్చాడు కదా, ఒకసారి అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చెయ్యి. వాడి జాతకం మొత్తం బయటకు వస్తుంది. ఓకే, రేపు వెళ్ళి ఎంక్వైరీ చేస్తాను సార్. రేపా? ఈరోజు నీకేమైంది? సార్ చౌటుప్పల్ సార్. అయితే ఏంటి సార్, మీ డ్యూటీ సాయంత్రం 5 గంటల వరకు, వెళ్ళడానికి 2 గంటలు, రావడానికి 2 గంటలు, ఎంక్వైరీ 1 గంట, టోటల్ 5 గంటలు. సాయంత్రం 4 గంటలకు స్టేషన్లో ఉంటారు. వెళ్ళండి సార్. మ్హూ. పోలీసు యూనిఫామ్ తీసి సివిల్లో వెళ్ళండి. యూనిఫామ్లో ఉంటే నిజాలు బయటికి రావు. హలో సార్. విక్రమ్, నీకు ఒక ఫోటో పంపిస్తున్నాను. తన పేరు ఝాన్సీ. ఈవినింగ్ లోపు నాకు ఆ అమ్మాయి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి. షూర్ సార్. ఏంటయ్యా ఒక్కడే వచ్చావు? ఝాన్సీని తీసుకురాలేదా? లేదక్క, తన ఇంట్లోనే ఉంది. నాకు కొంచెం పని ఉండి వచ్చాను. ఏంటయ్యా కంగారు పడుతున్నావు? మీ బావగారు ఇంట్లో లేరులే. సరే అక్క. అక్క, నేను ఇప్పుడే వస్తాను. ఝాన్సీ, ఎక్కడున్నావు? మీ అన్నయ్య ఇంటి దగ్గర కూడా లేవు. అమ్మ నువ్వు ఏడోకు, నేను రేపు వచ్చేస్తానులే. సరే ఉంటానులే, బాయ్. సాయి, ఆ? రేపు మా తమ్ముడు బర్త్డే సాయి. ఓకే, నువ్వు వెళ్ళు. నువ్వు కూడా రా సాయి. ఎక్కడికి? మీ ఇంటికా? అసలే నేనంటే మీ అన్నయ్యకి మీ తమ్ముడికి కోపం. వద్దులే. అలా కాదు సాయి, నువ్వు కూడా రా. చూడు ఝాన్సీ, మనం లవ్ చేసుకుని ఇంట్లో పెద్దవాళ్ళని ఎదిరించి వచ్చేసాం. ఇప్పుడిప్పుడే నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాను మీ ఇంట్లో. ఇప్పుడు కానీ నేను వచ్చానంటే ఇంకంతే. సో నువ్వు వెళ్ళు. ఓకే సరే సాయి, నేను వెళ్ళొస్తాను. వెళ్ళాలా? తప్పదు సాయి, వెళ్ళాలి. ఎప్పుడొస్తావు? రేపు వచ్చేస్తాను. అమ్మో, రేపటి వరకు నేను ఒక్కడే ఉండాలా? ఫోన్ నన్ను డ్రాప్ చేయమంటావా? నువ్వు వస్తే నన్ను వెళ్ళనివ్వవు గానీ నేను వెళ్తాలే, నువ్వు కూర్చో. ఓకే. ఝాన్సీ, నువ్వు రేపు వస్తానుగా, ఇప్పుడే వచ్చేసావా? నేను వదిలి వెళ్ళబుద్ధి కాలేదు సాయి, అందుకే వచ్చేసా. ఝాన్సీ, ఝాన్సీ, సారీ మేడం, సారీ. ఏమైంది బావా? నువ్వు బాధపడకు బావా, అక్కకేం జరగదు. నీతో మాకు మాటలు లేకపోయినా మా అక్కని నువ్వు ఎలా చూసుకుంటా అనే విషయం మాకు బాగా తెలుసు. నేను కూడా వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఒకసారి మాట్లాడతాను. ఎవరండి మీరు? ఈరోజు ఝాన్సీ మిస్ అయినట్లు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ అయింది. వాళ్ళ హస్బెండ్ సాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. సో దానికోసమే నేను ఇన్వెస్టిగేషన్కి వచ్చాను. మిస్సింగా? వాళ్ళిద్దరి రిలేషన్షిప్ ఎలా ఉండేదండి? గొడవ పడుతూ ఏమైనా ఉండేవాళ్ళ? వాళ్ళిద్దరు బాగానే ఉండేవాళ్ళండి. కానీ ఎందుకని అడుగుతున్నారు? ఝాన్సీ హస్బెండ్ సాయి మీద డౌట్గా ఉంది, అందుకే అడుగుతున్నాను. వాళ్ళ గురించి మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పండి. నమస్తే సార్.
ఎవరు? ఏంటయ్యా? మార్నింగ్ ఝాన్సీ అనే అమ్మాయి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు కదా సార్, వాళ్ళ బ్రదర్ని సార్. ఓకే. లాస్ట్ టైం మీ సిస్టమ్ ఎప్పుడు చూశారు? సార్ 10 days బ్యాక్ ఇంటికి వచ్చింది సార్. 10 days బ్యాకా? ఈ మధ్యలో ఇప్పుడు కలవలేదా? లేదు, కలవలేదు సార్. మరి ఫోన్ కాల్స్? ఫోన్ కాల్స్ అంటే మా అమ్మకి చేసి మాట్లాడేది సార్. అంటే నువ్వు మాట్లాడావా? అంటే లేదు సార్. లేదంటే? అంటే సార్ మా అక్క లవ్ మ్యారేజ్ చేసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోయింది సార్. అప్పటి నుండి నేను మా అక్కతో మాట్లాడట్లేదు సార్. అంటే మీ బావతో మాట్లాడతావా? లేదు సార్. అంటే మీ బావ మీద ఏమైనా డౌట్ ఉందా? లేదు సార్, మా అక్కని బాగా చూసుకుంటాననే నమ్మకం సార్. మాట్లాడట్లేదంటున్నావు, బావ మీద డౌట్ లేదంటున్నావు. సార్ సార్ ఝాన్సీ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలిసింది సార్. గుడ్. దాంతోపాటు ఇంకో కేసు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను సార్. ఆ డీటెయిల్స్ కూడా ఇందులో ఉన్నాయి. కేసా? ఏ కేస్? 10 days బ్యాక్ హుడా పార్క్లో డెడ్ బాడీ దొరికింది కదా సార్. అంతా కూడా క్లూజ్ ఏం దొరకకుండా కత్తితో ముఖం మొత్తం చెక్కేసి వేలని నరికేశారు సార్. ఓకే. ఆ డెడ్ బాడీ ఎవరిదో తెలిసింది సార్. ఇప్పుడు హంతకుడు ఎవరో కూడా తెలిసిందా? లేదు సార్, ఆ అంతా కూడా ఒక్క ఎవిడెన్స్ కూడా దొరకకుండా పక్కాగా మర్డర్ చేశాడు సార్. వాట్? ఈ ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టేనా? పక్కా సార్, 100% కరెక్ట్. నిన్ను ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఎంత ఎత్తుకైనా తెలుసా? మార్నింగ్ నా క్లోజ్ ఫ్రెండ్ కనిపించింది. నీకు చెప్పి వెళ్దాం అనుకున్నా కానీ అది మొండిది, లాక్కొని వెళ్ళిపోయింది. కనీసం ఫోన్ చేయాలని కూడా తెలీదా? నా ఫోన్ ప్రాబ్లం అని నీకు తెలుసు కదా. పోనీ నీ ఫ్రెండ్ ఫోన్ నుంచైనా ఫోన్ చేయొచ్చు కదా. కలిసి చాలా రోజులైంది కదా, మాటలో పడి మర్చిపోయాను. ఇప్పుడు వచ్చేసాను కదా. నువ్వు మార్నింగ్ నుంచి కనపడలేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను తెలుసా? పోలీస్ కంప్లైంటా? పోలీస్ స్టేషన్లో మీ తమ్ముడు కూడా ఉన్నాడు. ఒకసారి వెళ్ళి కేసు విత్డ్రా చేసుకొద్దాం పా. రా వెళదాం. నాకు కొంచెం టైర్డ్గా ఉంది, హెడ్డేగా అనిపిస్తుంది. మీరు తమ్ముడు కలిసి వచ్చేయండి. సరే, నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. నేను మీ తమ్ముడు కలిసి వచ్చేస్తాం. సార్ సార్ నా భార్య కనపడింది సార్. నీ భార్య కనబడిందా? ఝాన్సీ బయట ఉంది సార్. పొద్దున ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందంట సార్. ఝాన్సీ వచ్చేసింది కదా సార్. చాలు సార్, నాకు చాలు సార్. శివ, ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే మీరు చూసుకోండి. సారీ సార్, అసలే మీ అక్కకి తలనొప్పుకుందంట, నేను వెళ్ళేస్తాను. సరే సారీ సార్. సార్, ఝాన్సీ చనిపోయిందా? అవును సార్. ఝాన్సీ చనిపోవడం ఏంటయ్యా? ఇప్పుడే వచ్చాడు, కనిపించింది అన్నాడు, వెళ్ళాడు కదా. అతను ఒక్కడికే కనిపిస్తుంది సార్. అతను ఒక్కడికే కనపడ్డా ఏంటయ్యా? వాళ్ళ గురించి మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే చెప్పండి. వాళ్ళిద్దరు చాలా అన్యోన్యంగా ఉండేవాళ్ళు, చాలా బాగుండేవాళ్ళు.
అబ్బాయి పక్కన ఇంకెవరు లేరండి, ఒక్కడే గాలి చూసుకుని మాట్లాడుకుంటున్నాడు. ఓకే. అన్నకి ప్లేట్లు ఇచ్చింది నేనే అన్న. ఒకడే గాల్లో చూసుకుని మాట్లాడుకుంటున్నాడు. ఏంటే అన్నా నీ ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? ఇన్ఫర్మేషన్ అంతా కరెక్టే సార్. మనం పెట్టిన ఇన్ఫార్మర్కి ఝాన్సీ ఫోటో ఇచ్చాను. 10 days బ్యాక్ దొరికిన అన్నోన్ డెడ్ బాడీ ఝాన్సీదే అని కన్ఫర్మ్ అయింది సార్. మరి ఈ మర్డర్ చేసింది ఎవరో తెలిసిందా? ఎవరు చంపారో తెలియదు సార్. ఇది వుడా పార్క్లో జరిగింది. పార్క్లో జరిగిందంటున్నావు, సీసీ కెమెరాస్ ఉంటాయి కదయా? ఆ ఏరియాలో ఆ టైంలో ఎలక్ట్రికల్ వర్క్స్ జరుగుతున్నాయి సార్. అందుకే సీసీ కెమెరాస్ కూడా పనిచేయలేదు సార్. ఆ రిపోర్ట్ కూడా దీంట్లో ఉంది. ఫస్ట్ ఆ పిక్చర్ని మీలోని తను బతుకుందని వెళ్తున్నాడు. వద్దు సార్, మా బావకి మా అక్క అంటే చాలా ఇష్టం సార్. ఇప్పుడు తను లేదని తెలిస్తే పిచ్చోడైపోతాడు సార్. మా బావ దృష్టిలో అక్క ఎప్పుడు బతికే ఉండాలి సార్. ఏమైనా ఫార్మాలిటీస్ ఉంటే మనం చూసుకుందాం సార్. ఎవడో కానీ పక్క ప్లానింగ్తో చేశాడా? సార్ నా వైఫ్ కనిపించడం లేదు సార్. నువ్వు చెప్పేది నమ్మేటట్లేదయ్యా. నేను చెప్పేది నిజం సార్. ఆ? నాకు స్మెల్ కూడా పడదు సార్. స్మెల్ కూడా పడదా? అవును సార్. భలేవాడు అయ్యా. సార్ నా భార్య కనపడింది సార్. నీ భార్య కనబడిందా? ఝాన్సీ బయట ఉంది సార్. నీతో మాకు మాటలు లేకపోయినా మా అక్కని నువ్వు ఎలా చూసుకుంటా అనే విషయం మాకు బాగా తెలుసు. సాయి, కొంచెం గేట్ వేసి వెళ్ళవా? సరే. హలో సార్. అబ్బా మర్చిపోయింది సార్. ఒక్క నిమిషం సార్, ఫైల్ నేను తీసుకొస్తాను సార్. మార్నింగ్ నుంచి నీకెప్పుడు కాల్ చేద్దామా అని వెయిట్ చేస్తున్నా తెలుసా? అవునా? సాయి ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సాయి మళ్ళీ తిరిగి వస్తే? అయినా సాయి ఇప్పుడెందుకు వస్తాడు? గేట్ సౌండ్ వస్తే నాకు తెలిసిపోతుంది. గేట్ తీసింది వేరే వాళ్ళు అయితే? వేరే వాళ్ళు వస్తే ఏముంది, కట్ చేసి నీకే చేస్తాను. సరే సరే. ఓకే. ఒక్కసారి నిన్ను కలవాలనుంది. నెక్స్ట్ వీక్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వస్తున్నాను. అప్పుడు ఖచ్చితంగా కలుద్దాంలే. వావ్. సాయి, నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. సరే వెళ్ళు. నిజంగానే వెళ్ళనా? సరే నిజంగానే వెళ్ళు.
నువ్వు వెళ్ళమన్నావు కాబట్టి నేను వెళ్తున్నా, లేకపోతే నేను వెళ్ళేదాన్ని కాదు. సరే వెళ్ళు. మీ అన్నయ్యని కలిసేసావా? హ్మ్. హ్మ్. మనం పార్క్కి వెళ్ళి చాలా రోజులు అవుతుంది కదా, వెళదామా? హ్మ్. మ్హూ. హ్మ్. ఝాన్సీ, నాకు సంబంధించిన వస్తువులు ఎవరైనా టచ్ చేస్తే నా ఫీలింగ్స్ ఎలా ఉంటాయో తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ ఫోనే నాకు సంబంధించిన వస్తువు అనుకో, ఎవడో నా ఫోన్ మీద వేలేసి టచ్ చేసి టచ్ చేసి టచ్ చేసి టచ్ చేసి నలుపుతుంటే ఏయ్ తొక్కి 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 పగలగొట్టేస్తాను. అంటే నా వస్తువుని నేనే పాడు చేసుకుంటున్నాను. నువ్వు కూడా నా వస్తువునే కదా ఝాన్సీ? నేను చూస్తుంటే భయం వేస్తుంది సాయి. అయ్యో, భయం వేస్తుందా? ఎందుకమ్మా? నువ్వు చూసి నిజం కాదు సాయి. అవును, నేను చూస్తుంది నిజం కాదు. నిజంగానే నువ్వు చూసింది నిజం కాదు సాయి. అవును, నేను చూసింది నిజంగానే నిజం కాదు. చుట్టూ చూడకు, ఇక్కడ ఎవ్వరూ ఉండరు, మనిద్దరం తప్ప. ఇదిగో చాక్లెట్ తీసుకో. తీసుకో. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, listen that, spitting slow, spitting fast, like a roast, like a gas. Think I won't pay a last, but I don't know if that can erase all the past and the pettiness. A reflection of the emptiness, hilarious. You think you're worth my time, you're delirious, mysterious, because you are behind the fake exterior, inferior. You know I'll always be a bit superior. Get off of me, this ain't no humble brag. I want you to hear words, you can say them back. I want you to feel free from the chains that last, and to believe in what you got, it was built to last, yeah. Now that I'm a through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Gonna learn the consequence of being incompetent. Mental health is confidence, dreams and some modestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead of say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, go
going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages. Vacant, modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no